విషయాలన్నింటినీ ఇందులో రాసి వాళ్ళతో సంతకం పెట్టించుకుంటారు. ఏమని, మేము ఇట్లాగా నన్ను విచారించినప్పుడు నేను ఈ విషయం చెప్పాను అన్నటువంటిది. ఇది సహజ సిద్ధమైనటువంటి ఒక ఫార్ములా. అదేవిధంగా ఇప్పుడు ఈ కేసులో కూడా చేసిన పని ఏంటంటే, ముందు మేము వాళ్ళని అరెస్ట్ చేసేసాం, వాళ్ళ కంపెనీల్లో ఉన్నటువంటి దాన్ని సీజ్ చేస్తున్నాం. ఇది ఎందుకు, మళ్ళీ అతనికి బెయిల్ రాకుండా ఉండటం కోసం. ఇంకా ప్రొసీజర్ ఉందండి, ఇంకా ప్రొసీజర్ ఉందండి అని. ఇప్పుడు జగన్ కనుక 16 నెలలు జైల్లో ఉంచడానికి ఇంకా ఉంది విచారణ, ఇంకా ఉంది విచారణ అని కదా చెప్పుకొచ్చింది. జగన్ వదిలిపెట్టాలనుకున్నప్పుడు ఆ ముందు కరెక్ట్గా ఒక్కరోజు ముందే ఇంకా విచారణ చాలా ఉంది, ఇంకా ఛార్జ్ షీట్లు వేయాలని చెప్పింది సిబిఐ ఈడీ. మరుసటి రోజున అతను వదిలేయాలనుకోగానే ప్రభుత్వం ఏమీ లేదని చెప్పేశారు, అబ్జెక్షన్, బెయిల్ వచ్చేసింది. 24 hours ఎవ్వడూ ఊహించలేదు. అది ప్రభుత్వం అనుకుంది, జరిగిపోయింది. ఇప్పుడు అంతే. కాబట్టి కంగారు పడాల్సింది, భయపడాల్సింది ఈ సహజంగా వైసీపీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని కంగారు పెట్టడం, భయపెట్టడం ప్రభుత్వానికే ఉంటుంది. జరిగిపోతానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే, కేసులో వాళ్ళు కోరుకున్న లక్ష్యం అయితే నెరవేరిపోయింది కదా. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళంతా కూడా ప్రజలకి మద్యం పేరుతో డబ్బులు తినేశారు అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళ పని అయిపోయింది కదా. వీళ్ళందరికీ ఏదో శిక్షలు పడాలి, ఉరి తీయాలని వాళ్ళు ఏం కోరుకోవట్లా. జస్ట్ ఒక ఆరోపణ చేసి ఆరోపణ నిజమని ప్రజలను నమ్మించడానికి ఈ స్క్రీన్ ప్లే అంతా సరిపోయింది కదా, అది జరిగింది.